హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు నేను మీకు పోచో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. అంటే రౌండ్ సర్కిల్ కేప్ ఉంటుంది కదా, పైనుంచి వేసుకున్నది, అది ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ పీస్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసమని నేను ఇది 80 సెంట్ల బ్లౌజ్ పీస్ అండి. ఇది ఇలా 2 మడతలుగా వేసాను. ఇది ఫోల్డెడ్ వైపు అండి. దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా వేసుకోవాలి. 4 మడతలు వచ్చేస్తుంది. ఇలా 4 ఫోల్డ్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని క్లాత్ అటు ఇటు కదలకుండా గుండు పిన్నులు పెట్టుకుందాము. మనం గుండు పిన్నులు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఇప్పుడు ఈ ఫుల్ ఎంత ఉందో అది మొత్తం పెట్టేసుకుంటాను నేను. ఇది మొత్తం 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఒక గుండు పిన్ను పెట్టుకుంటానండి. దీన్ని ఇలా పెట్టుకుంటున్నాను, కదలకుండా ఉంటుంది టేప్ అనేది. ఇప్పుడు మార్కర్ తీసుకొని ఇక్కడ 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ చేయి పెట్టుకుంటూ ఈ కార్నర్ దగ్గర నిదానంగా గీసుకోవాలండి. క్రాస్ పోతుంది. క్లాత్ సిల్క్ క్లాత్ లాగా ఉంది కాబట్టి ఫ్లోయిగా ఉంది, క్లాత్ కదులుతూ ఉంటుంది, అందుకని నిదానంగా గీసుకోవాలి. ఇక్కడ లైన్ అంతా 16 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేసి ఇక్కడి నుంచి ఇటువైపుకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే కింది వైపుకి కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక స్క్వేర్ లాగా గీసుకొని దీన్ని మనం ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. మొత్తం కట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ గుండు పిన్నులు తీసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది. చూసారు కదా, ఫుల్ సర్కిల్ వచ్చేసింది. ఇదంతా రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనికి ఇటు కార్నర్ ఉంటుంది కదా, దీన్ని మనము మీకు ఇష్టం ఉంటే పీకో చేయించుకోవచ్చు. నేనైతే పీకో చేయించట్లేదు. ఇలా ఫోల్డ్ చేసి మొత్తం చుట్టూ కుట్టేస్తాను. అండ్ ఇది కూడా అంతే.
దీన్ని ఇలా లోపలికి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ కుట్టేస్తాను. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. నేను మొత్తం కుట్టేశానండి. ఇటువైపు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేశాను. అండ్ దీనికేమో ఒకటి రెడ్ కలర్ది క్లాత్, స్ట్రైట్ క్లాత్ వేసాను. మా బాబు వచ్చి తొక్కుతున్నాడండి, ఏమనుకోవద్దు. లేనా మొత్తానికి ఫైనల్గా ఇదండి పోచో. నేను మీకు వేసుకొని ఫోటో పెడతాను. కుట్టిన తర్వాత ఎలా ఉందనేది చూపించడం కోసమని మీకు ఇది చూపించాను. మీకు ఫోటో అప్లోడ్ చేస్తాను, చూడండి.